హలో మిత్రులారా, నా ఛానల్ అడోరబుల్ అక్షాకి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం విష్ణువు 5వ అవతారం గురించి మాట్లాడుకుందాం. వామన, మరుగుజ్జు. పుట్టుకకు కారణం: రాక్షస రాజు బలి 3 లోకాలపై నియంత్రణ సాధించాడు మరియు దేవతలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులు: వామనుడు కశ్యప ఋషి మరియు అతని భార్య అదితికి జన్మించాడు. ఉద్దేశ్యం: బలిని అణచివేయడం మరియు 3 అడుగుల భూమిని అడగడం ద్వారా శక్తి సమతుల్యతను పునరుద్ధరించడం మరియు విశ్వాన్ని కవర్ చేయడానికి విస్తరించడం. కథ: రాక్షస రాజు బలిని లొంగదీసుకోవడానికి విష్ణువు వామనుడు, మరుగుజ్జు బ్రాహ్మణుడిగా అవతరించాడు. బలి తన భక్తి మరియు శక్తి ద్వారా 3 లోకాలపై నియంత్రణ సాధించాడు. వామనుడు ఒక యజ్ఞం సమయంలో బలిని సమీపించాడు మరియు 3 అడుగుల భూమిని కోరాడు. బలి అంగీకరించాడు మరియు వామనుడు 3 దశల్లో మొత్తం విశ్వాన్ని విస్తరించి దేవతల కోసం లోకాలను తిరిగి పొందాడు. బలిని తరువాత ప్రపంచాన్ని పాతాళ పరిపాలించడానికి పంపబడ్డాడు. విజయాలు: వామనుడు బలిని అణచివేసి దేవతలకు స్వర్గాన్ని పునరుద్ధరించాడు. ముగింపు: తన ఉద్దేశ్యాన్ని సాధించిన తర్వాత వామనుడు తన దివ్య రూపానికి తిరిగి వచ్చాడు. పాఠం: వినయం యొక్క ప్రాముఖ్యత, శక్తి యొక్క అశాశ్వత స్వభావం మరియు గందరగోళంపై దైవిక క్రమం యొక్క అంతిమ విజయం. మరియు స్థితిస్థాపకత అవసరం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీకు ఇష్టమైన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ అడోరబుల్ అక్ష సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరినీ నా తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా మరియు నవ్వుతూ ఉండండి మిత్రులారా. ప్రస్తుతానికి బై.